నమస్తే అండి, నా పేరు వెంకటమతి. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు డేట్ వచ్చేసి 20 తారీఖు 1వ నెల 2026 సంవత్సరం మంగళవారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకైతే స్విఫ్ట్ డిజైర్ ఒక మంచి కార్ అయితే తీసుకొచ్చానండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టము. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది స్విఫ్ట్ డిజైర్ ZDI వేరియంట్ అండి, డీజిల్ కారు, 2017 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు. ఈ బండికి అయితే బానెట్ ఒకటి అయితే రీప్లేస్ అయింది. ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక 70 to 80% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి. ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే 74,000 కిలోమీటర్ తిరిగిందండి. కంప్లీట్గా జెన్యున్ రీడింగ్. ఇది బండి నెంబర్తో పాటు పెట్టాను, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఒకసారి వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది చెప్తాను. చూడండి, వైట్ కలర్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. ఇది ఫ్రంట్ గ్లాస్ కొంచెం క్రాక్ అయితే ఉంది. అది మనం కావాలంటే చేంజ్ చేసి ఇస్తారు, ఎందుకంటే మారిస్తే మారుతారని చెప్పేసి అని అంటారని. BH సిరీస్ చూసుకోవచ్చు, చిన్న క్రాక్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది క్రాక్ అయితే ఉంది. ఇది కావాలంటే మనం మార్చి అయితే ఇస్తారు, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇది ZDI వేరియంట్ కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి. 1-2 చోట్ల స్క్రాచెస్ ఉంటే టచ్అప్స్ అయితే చేయించారండి. ఏదైతే ఉందో అదే క్లియర్గా అయితే చెప్తాను. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు, చూసుకోవచ్చు. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ అయితే చేయించుకున్నారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC సిస్టమ్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. 74,048 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి, 100% అయితే ఉన్నాయి. ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ఇది. ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి, చూసుకోవచ్చు. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. ZDI వేరియంట్ చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్, బానెట్ అయితే ఒరిజినల్ అంటే కంప్లీట్గా డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది దీనికి, అంతకు మించి అయితే ఏం లేదు. స్టెప్నీ టైర్ చూసుకోవచ్చు. బూట్లో కూడా ఎటువంటి రెస్టింగ్ లేదు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు యూజ్ కూడా చేయలేదు. కంపెనీ టెస్టింగ్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. భయ బాగా అడుగులోనా. ఈ కంపెనీ ఫిట్టెడ్ ఎలా పిలిచండి. ఇది ఏ గ్లాసు ఇది కూడా రీప్లేస్ కాలేదు. డోర్లు అయితే అన్ని ఒరిజినల్గా ఉన్నాయి. బానెట్ ఒకటి అయితే రీప్లేస్ అయింది. బానెట్ రీప్లేస్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. పైనుంచి ఏదైనా పడ్డా, డెంట్ పడ్డా, అది తీపిచ్చేసి వేరేదైతే మార్చుకుంటారు. సో గ్లాస్ అయితే ఒరిజినల్, గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు. ఇది చూసుకోవచ్చండి, ఫ్రంట్ పొజిషన్. ఇది ఇంజన్ కూడా చూసుకోవచ్చు, సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఫ్రంట్లో వచ్చే లెగ్స్ కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇదైతే రీప్లేస్ అయింది. ఏదైతే ఉందో అది క్లియర్గా అయితే చెప్తున్నాను. బండి మాత్రం ఒరిజినల్ అండి. బతుకరా భయ్య. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ZDI వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, 74,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి. 70-80% అయితే 4 టైర్లు అయితే రన్నింగ్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదు, మీకైతే చూపించాను. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. బానెట్ ఒకటి వదిలేసి డిక్కీకి అయితే చిన్న డెంటింగ్ పెయింటింగ్ అయితే జరిగింది, అది కామన్ అదండి. స్క్రాచెస్ ఉంటే చిన్న చిన్న టచ్అప్లు అయితే జరిగాయి. డీజిల్ కారు 74,000 తిరిగింది. షోరూమ్ పీస్ ఉన్నది. ఇంజన్ మాత్రం సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి, ఎక్కడ కూడా ఏది కూడా రీప్లేస్ అయితే చేయలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. ఇంకా
ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,20,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి, ఎందుకంటే ఏదైతే ఉందో అదైతే క్లియర్గా అయితే చెప్పాను. చెప్పకుండా అయితే నేను ఏ వీడియో కూడా చేయను, అది చిన్న మైనరే కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. ఇంకేది కూడా రీప్లేస్ కాలేదు, ఆల్ ఒరిజినల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తా చూడండి. వైట్ కలర్ కార్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్. ఈ బండికి ట్యాక్స్ కూడా ఒక 70,000 నుంచి 80,000 వరకు అయితే ట్యాక్స్ అయితే వస్తుందండి. ఓకే సార్, ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను.